ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి సప్తమ కుజుని యొక్క సంచారం ఉన్నది. ఇవి రెండే కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. మిగతా గ్రహాల తాలూకు దోషాలు ఏమీ లేవు. ప్రత్యేకించి గమనిస్తే తృతీయ స్థానమందు శని అనుకూలమైనటువంటి గ్రహము, పంచమ స్థానమందు గురుడు యోగించేటువంటి గ్రహము, చంద్రుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఈ వారం ప్రారంభంలో ఇతూ తర్వాత జన్మచంద్రుడిగా అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి గ్రహస్థితి పర్వాలా. అయితే ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏంటయ్యా అంటే రవి మాత్రమే. మరి ఈ రవి గ్రహం వల్ల వచ్చే సమస్య ఏంటి? చతుర్థ స్థానము బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. మరి చతుర్థ స్థానంలో రవి తల్లికి అనారోగ్యాన్ని తీసుకురావడం, బంధువులతో విరోధాన్ని తీసుకురావడం, చదువుల్లో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, వీటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతారు. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య నిమభోజనం అన్నారు. వాయిదా వేసుకుంటారు ఏదైనా ఒక ప్రయాణాలు. అంటే గతంలో మనం పలానా టూర్కి వెళదాం, పలానా విహారయాత్రకి వెళదాం, ఇటువంటివన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. కుటుంబ పరంగా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి, తీర్థయాత్ర చేయాలి అంటే సాగదు. కుటుంబానికి టైం స్పెండ్ చేయడానికి కుదరదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా మగవారిని అయితే భార్యా పిల్లలు ఇలా అడుగుతారు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్స్కి కారణం రవి చతుర్థ స్థానమందు బంధుస్థానమందు ఉండడం. ఇంకో ఒక విషయం ఏంటి అంటే ఇంటి గుట్టు రచ్చకెక్కుతుంది అన్నాడు. అంటే ఏదైతే మీరు ఇంతకాలం గుట్టుగా దాచుకున్నారో అది బంధువులందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఉండేటువంటి రహస్యం బట్టబయలవుతుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులే మాట వాళ్ళకి పొసగక వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు ఒకళ్ళకొకళ్ళకి మాట పట్టింపులు రావడం, ఇది కుటుంబపరమైనటువంటి కలహాలనే ఎక్కువ సూచిస్తోంది. కాబట్టి ఎక్కువగా దాని గురించే మాట్లాడడం జరిగింది ఈ వారంలో. దాని తర్వాత ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా రవి వల్ల ప్రభావితం చెందుతాయి. మరి దీన్ని తగ్గించేటువంటి మార్గం ఏంటి? పక్కనే ఉన్నారు గురుడు పంచమ స్థానంలో. మీ యొక్క ఆలోచనల యొక్క పరంపర, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, మీ ఆలోచనల ద్వారానే వీటన్నిటిని మీరు కంట్రోల్ చేయగలరు. అయితే రవి కదా కొంత బలం ఎక్కువ. ఆదిగతో ఫలదో రవి భౌమో, వెంటనే రాదు ఆలోచన. ప్రతి దానికి కూడా కంగారు పడకుండా, కోప్పడకుండా, క్షణికంలో నిర్ణయాలు తీసుకోకుండా ఒక్క సెకండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మకర రాశి వారికి వచ్చిన సమస్యలన్నిటికీ, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వీళ్ళకే దొరుకుతుంది. ఇంకోటి చెప్పడు, ఇంకొకటి యొక్క సలహా అక్కర్లా. ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది ఉద్యోగంలో, తెల్లారేసరికి దానికి రెమెడీ వచ్చేస్తుంది. మీకు మీరుగానే ఆలోచించగలుగుతారు. అంతేగాని అప్పటికప్పుడు అబ్బో నాకు ఈ సమస్య వచ్చేసింది, నాకు ఏంటి 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 అని భయపడాల్సిన పరిస్థితిలా. ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నేను ఇన్ని సమస్యలు చెప్పినా దానికి పక్కనే ఉంది సొల్యూషన్. బుద్ధి, గురుడు బుద్ధి స్థానంలో ఉండి యోగిస్తున్నారు. అందువల్ల మీ ఆలోచనలే మళ్ళా మిమ్మల్ని సమస్యల నుండి బయటపడేస్తాయి, కుటుంబ సభ్యులను కలుగుతాయి. ఎంత ఇబ్బంది వచ్చినా మీరు మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ఈ వారంలో ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చెయ్యండి, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చెయ్యండి. తత్ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.